ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, నేటి వాక్య ధ్యాన అంశం మినిస్టర్. మినిస్టర్ ప్రార్థన చేసుకుందాం. మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తున్న తండ్రి, మీకు వందనాలు. వాక్యము వింటున్న వారితో మీరు మాట్లాడండి. యేసు నామమున వేడుచున్నాము తండ్రి, ఆమెన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు ఎటు చూచిన ఎలక్షన్ హీట్ కనబడుతోంది. ఎన్నికల రణరంగం వేడిగా కనబడుతోంది. వివిధ అభ్యర్థులు అధికారం కొరకు ప్రయత్నాలు చేస్తున్నారు, గెలుపు కొరకు ప్రయత్నం చేస్తున్నారు. గెలుపెందుకు? గెలుపు అధికారం కొరకు. ప్రభుత్వాలు ఏర్పరిచి పాలన జరిగించటానికి. సమాజంలో పాతుకొని పోయి ఉన్నటువంటి దురభిప్రాయాలు మరియు వాడుకలో ఉన్నటువంటి వ్యవస్థా వ్యతిరేక పరిస్థితులు మీ దృష్టికి తేవాలని నేను ఆశించాను. చూడండి, ఇప్పుడు పరిపాలకులు అనే పదం ప్రభువులను సూచించటం లేదు. కాన్స్టిట్యూషనల్గా, డెమోక్రటిక్గా, బిబ్లికల్గా కూడాను అనేది మీకు తెలియపరచాలని నా ఆశ. రాజ్యాంగపరంగా అలాగే పరిశుద్ధ బైబిల్ ప్రకారంగా కూడా ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉన్నటువంటి పాలకులు అని చెప్పుకుంటున్న వారు మనుషులను పరిపాలించటానికి లేరు, వ్యవస్థలను పాలించటానికి ఉన్నారు. మీరు సెక్రటేరియట్కి వెళ్ళండి, అక్కడ వివిధ శాఖలు ఉంటాయి. ఆ శాఖలన్నీ పరిపాలనా విభాగాలు, అడ్మినిస్ట్రేషనల్ డిపార్ట్మెంట్సే తప్ప మనుషులపైన పూర్వకాలంలో రాజులు కనపరిచినటువంటి విధానములో అధికారము చలాయించే స్థితి కాదు. పరిపాలన వ్యవస్థల మీద, మనుషుల మీద కాదు. ప్రాథమిక హక్కులున్నవి, వాటిని హరించటానికి ఎంత స్థాయి నాయకత్వంలో ప్రభుత్వంలో ఉన్న వ్యక్తికైనా సాధ్యం కాదు. అట్టిది రాజ్యాంగం. కనుక ప్రజాస్వామ్యంలో ఎన్నికలలో మీరు చూస్తే, ఎన్నికలలో పోటీ పడుతున్న వారు ప్రజలకు దండాలు పెడుతూ సేవాభాగ్యం కలిగించమని అభ్యర్థిస్తారు తప్ప మిమ్మల్ని పరిపాలించటానికి మేము రాబోతున్నామని ఒక్కడు కూడా చెప్పడు. అర్థమవుతుంది కదా? అవును. నేను నా మనసులో ఉన్న ఉద్దేశం కమ్యూనికేట్ చేయడానికి ప్రయత్నిస్తున్నాను. చాలామంది గెలుపొందిన మీదట తాము ప్రభువులుగా, ప్రజలు తమపై బ్రతుకుతున్నట్లుగా భ్రమించేటువంటి నాయకత్వాలు ఇవాళ సమాజంలో వాడుకలో ఉన్నారు. అట్లాంటి వారు లీడర్స్గా ఎమర్జ్ అయిన వారు, రేకెత్తించబడిన వారు సేవకులే. వై ఏ గ్రూప్ లీడ్స్ లీడర్? టు సర్వ్ ద గ్రూప్. లీడింగ్ ఈజ్ నథింగ్ బట్ సర్వింగ్. నడిపిస్తున్న మోషే ముఖ్యమా? నడిపించబడుతున్న ఇశ్రాయేలీయులు ముఖ్యమా దేవునికి? నడిపించబడుతున్న ఇశ్రాయేలీయులే ముఖ్యం. వారి కొరకు మోషే కొరకు ఇశ్రాయేలీయులు కాదు, ఇశ్రాయేలీయుల కొరకు మోషే. మంత్రుల కొరకు ప్రజలు లేరు, ప్రజలకు సేవ చేయటానికి మంత్రులు ఉంటారు. కాబట్టి ఎవ్రీ మినిస్టర్ ఈజ్
ఏ సర్వెంట్. ప్రతి మంత్రి కూడా, ప్రభుత్వంలో ఉన్న వారందరూ కూడా పరిచారకులే, ప్రభువులు కాదు. ఇది మనం ఇవాళ సమాజంలో మిస్ అవుతున్నాం. ప్రజలకు కావలసినటువంటి చట్టాలను చేసే అధికారం ప్రజలే వారి చేతిలో పెడుతున్నారు. మనకు ఇండియన్ సిస్టంలో లేదు, కానీ అమెరికన్ సిస్టంలో రీకాలింగ్ ఉంది. అక్కడ 4 సంవత్సరాలకి ఎలక్షన్స్, ఇక్కడ 5 సంవత్సరాలకు. 2 సంవత్సరాలు అయిపోయిన తర్వాత రూలర్స్గా ఉన్న వారందరిపై రీకాల్ చేస్తారు ప్రభుత్వాన్ని. అంటే వాళ్ళు చెప్పినది చేస్తున్నారా లేదా అని పబ్లిక్ ఒపీనియన్ తీసుకుంటారు. గవర్నమెంట్ హ్యాస్ టు ప్రూవ్ అగైన్ బ్యాక్ ఇన్ ద మిస్ట్ ఆఫ్ దేర్ రీఇంటెన్యూర్. వారి పరిపాలనా కాలం మధ్యలోనే వారు జవాబుదారీతనం ప్రకటించాల్సి ఉంటుంది. అది అమెరికా దేశంలో ఉంది. నేను బైబిల్ నుంచి మాట్లాడటానికి ఈ యొక్క అంశాన్ని తీసుకున్నాను. హూ ఆర్ ద రియల్ మినిస్టర్స్? ఎవరు నిజమైనటువంటి సేవకులు? మినిస్టర్ అంటే మినిస్ట్రీ చేసేవాళ్ళు. మినిస్ట్రీ అంటే వ్యవస్థ, మనుషులు కాదు. మనుషులకు చేయబడేది మినిస్ట్రీ, పరిచర్య అంటాం తెలుగులో. ఈ పరిచర్య చేయటానికి అధికారం ఇస్తున్నారు ప్రజలే, అదే ప్రజాస్వామ్యం. అలాగే దేవుని యొక్క వాక్యంలో కూడా ప్రభుత్వాలు దేవుని పరిచారకులు, ప్రజల కొరకు. ప్రభుత్వములు ప్రజల కొరకు దేవుని పరిచారకులు. దేవుడు అందుకే వారికి అధికారం ఇచ్చాడు. దేవుని పరిచారకుడు దావీదు అను రాజు ప్రజల కొరకు. అందుకే అతనిని గురించి రాస్తూ, అతడు యథార్థముగా తన తరము వారికి సేవ చేసెను. సేవ చేసెను అనుంది, పరిపాలన చేసెను కాదు. అక్కడ పరిపాలన ప్రజలను చేయటానికి కాదు. బైబిల్ గ్రంథంలో దేవుడు మానవునికి తన పోలిక, తన స్వరూపం ఇచ్చాడు. దే ఆర్ ఇండిపెండెంట్ అండ్ డిపెండెంట్ ఆన్ గాడ్. వారు స్వతంత్రులు, అనగా దేవునిపై ఆధారపడేవారు. ఆదికాండము గ్రంథం 1వ అధ్యాయం 26, 27 వచనాల్లో, మన పోలిక చొప్పున మన స్వరూపములో నరులను చేయుదము అని చెప్పినటువంటి దేవుడు, వారు ఆకాశ పక్షులను, భూమిని, భూజంతువులను ఏలతారన్నాడు. దే రూల్ ఆల్ ద క్రియేషన్. సృష్టిని పరిపాలించే వారిగా వారిని చేశాడు, మనుషులను కాదు. కనుక ఏ మనిషి ఇంకొక మనిషిని పరిపాలించటం కొరకు దేవుడు అనుమతించలేదు. గాడ్స్ ఫస్ట్ కాన్సెప్ట్ సర్వింగ్ పీపుల్, నాట్ రూలింగ్ పీపుల్. ఈ రూలింగ్ పీపుల్ కాన్సెప్ట్ జెంటైల్ కాన్సెప్ట్. బైబిల్ గ్రంథంలో సమూయేలు గారు వరకు థియోక్రసీ నడిచింది, అంటే దేవుని పాలన నడిచింది. దేవుడు న్యాయాధిపతులను పంపి వారిని రక్షించుకుంటూ ఉండేవాడు, ఇజ్రాయేలీల్ని. అయితే వారు అన్యులను చూచినప్పుడు, అన్యులకు రాజులు ఉన్నారు, రాజులు వారిని పరిపాలిస్తున్నారు, వారికి సైన్యాలు ఉన్నాయి, వారికి ఒక స్ట్రక్చర్ అడ్మినిస్ట్రేషన్లో వారికి ఉన్నట్లుగా మాకు కూడా కావాలి అని కోరుకున్నారు. సమూయేలు దేవుని దగ్గరికి వెళ్ళి ఏడ్చాడు కూడా, దేవా, ఇజ్రాయేలీలు నన్ను తృణీకరిస్తున్నారు, నిన్ను కాదు నాయన నన్ను తృణీకరించారని దేవుడే స్వయంగా సమూయేలుతో చెప్తాడు. కాబట్టి రూలింగ్ పీపుల్ ఈజ్ ద జెంటైల్ థీమ్, నాట్ ద బిబ్లికల్ థీమ్. మీకు భారతదేశమే కానీ అనేక దేశాల యొక్క కాన్స్టిట్యూషన్స్
లండన్ కాన్స్టిట్యూషన్ బేస్డ్గా తీసుకోబడ్డాయి. లండన్ కాన్స్టిట్యూషన్ బేస్డ్ ఆన్ ద బైబిల్, హోలీ బైబిల్, మొజాయిక్ లా నుంచి తీసుకోబడింది. మీరు ఎప్పుడైనా మన కాన్స్టిట్యూషన్ చూసినా, ఐపీసీ చూసినా, వాటి రిలేటెడ్ సెక్షన్స్ అన్నీ కూడా బైబిల్లో మనకు లేవికాండంలో, సంఖ్యాకాండంలో, నిర్గమకాండంలో స్పష్టంగా కనపడుతుంది. కాబట్టి ఎవ్రీ మినిస్టర్ ఈజ్ ఎ సర్వెంట్. అధికారం ఉంది. యేసుక్రీస్తు ప్రభు అంటారు మార్కు సువార్త 10:45 నేను పరిచారము చేయించుకొనుటకు రాలేదు, నేను పరిచారము చేయుట కొరకు వచ్చా. అదేనా? మరి యేసుక్రీస్తుకి అధికారం లేదా? యేసుక్రీస్తు ప్రభు మత్తయి సువార్త 28 చివరి వచనాల్లో చెప్పారు కదా, భూమి మీద నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది. మార్కు సువార్త 2 పాపాలు క్షమించే అధికారం నాకుంది అంటాడు. యేసుక్రీస్తు ప్రభు యొక్క అధికారం, యేసుక్రీస్తు ప్రభు యొక్క అధికారం సృష్టి మీద, దయ్యాల మీద, వ్యాధుల మీద, మరణం మీద ఆయన అధికారాన్ని కనపరిచాడు. ఆయన మనుషుల మీద అధికారాన్ని కనపరచలేదు. పిలాతు నాకు అధికారం ఉందంటే పైనుండి ఇవ్వబడితేనే తప్ప నీకు నాపై ఏ అధికారం లేదంటాడు. కనుక కుమారులు స్వతంత్రులే. సహోదరుడా, సహోదరి, మనమంతా పరిచారకులంగా ఉండాలని ప్రభు సృష్టించాడు మనల్ని. సర్వ్ ఈచ్ అదర్, వన్ అండ్ అనదర్. మనం ఒకరిని ఒకరము పరిచారకులము. ఒకరికి ఒకరు పరిచర్య చేయుటకే మనం ఏర్పరచబడ్డాం, పిలువబడ్డాం, రక్షించబడ్డాం. ఇది బైబిల్ నేర్పిస్తున్నటువంటి పాఠం. రోమాపత్రిక 16:1 ఫీబేని గురించి పరిచారకురాలకు ఫీబే అని రాశాడు. అర్థమవుతుందా? ఈవెన్ ఇన్ ద కాన్సెప్ట్ ఆఫ్ మ్యారేజ్, వివాహంలో కూడా ప్రధాన అంశం పరిచర్యే. భర్త భార్యకును, భార్య భర్తకును ధర్మములు జరపవలను అన్నప్పుడు పరిచర్య అనే పదం చెప్పబడింది. సహోదరుడా, సహోదరి, పరిచారము చేయువారే నాయకులుగా ఉంటారు. మీకు ఆదికాండం 39 యోసేపు రాజ సంరక్షక అధికారులు ఇద్దరు చెరసాలకు వచ్చినప్పుడు వారికి పరిచారం చేస్తున్నాడని వ్రాయబడింది. వారికి పరిచారం చేశాడట. అపోస్తలుల కార్యముల గ్రంథం 28:1-2 మెలితే అనే గ్రామస్తులు, ద్వీపానికి చెందినటువంటి వారు, ఓడ ప్రమాదంలో ద్వీపానికి కొట్టుకొచ్చినటువంటి 216 మందికి పరిచర్య చేశారు అని రాసు. పరిశుద్ధుడైన పౌలు గారు కొరింథీ సంఘానికి రాస్తూ ఒక ప్రత్యేకమైనటువంటి కృపను గురించి రాశాడు. ఆ కృప ఏమిటట? పరిశుద్ధుల కొరకైన పరిచర్య అట. అది 2 కొరింథీ పత్రిక 9:1-13 కానుక సమర్పించటానికి పరిచర్య అంటాడు. అంటే ఎందుకు ఇస్తాడు ఒక వ్యక్తి మరొక వ్యక్తికి కానుక? టు మీట్ హిజ్ నీడ్స్, అతని అవసరాలు తీర్చటం కోసం ఇస్తాడు. అంటే దాని బ్యాక్గ్రౌండ్ ఏంటంటే టు మినిస్టర్ హిమ్, అతనికి పరిచర్య చేయటానికి. పరిచర్య అంటే మీటింగ్ అదర్స్ నీడ్స్. పరిచర్య అంటే మీటింగ్ అదర్స్ నీడ్స్ బై గివింగ్ క్యాష్ ఆర్ బై గివింగ్ ఫిజికల్ హెల్ప్. పరిచర్య అంటే ఆర్థికంగా వారి అవసరతల కొరకు అవసరమైనది అందించటం ద్వారా వారికి ఉపశమనం కలిగించటం, అది పరిచర్య. భౌతికంగా వారికి సహాయపడటం పరిచర్య.
ఫిలోమోను పత్రికలో పౌలు గారు రాశాడు ఫిలోమోనుకు, ఒనేసీము నాకు పరిచారం చేశాడు చెరసాల్లో అన్నాడు. పౌలు తిమోతికి పరిచర్య చేశాడు, లూకా పరిచర్య చేశాడు. బైబిల్ గ్రంథం అంతా మీరు చూడండి, పరిచర్య పరిచర్య పరిచర్య. పేతురు గారికి మార్కు గారు పరిచర్య చేశాడు. పేతురునకు మార్క్ పరిచర్య చేశాడు. బర్నబా పేతురు పౌలు గారులకు పరిచర్య చేశాడు, ఆర్థిక సహాయం ఇచ్చి. యేసుక్రీస్తు ప్రభువునకు 5 స్త్రీలు పరిచారం చేస్తూ ఆయనతో పాటు గ్రామాలు సందర్శించారు. గమనించండి, మినిస్ట్రీ ఇవాళ సమాజంలో కనబడుతుందా? క్రైస్తవ సంఘంలో, క్రైస్తవ నాయకత్వాలలో మినిస్ట్రీ కనబడుతుందా? బైబిల్ కూడా వేరేవాడు మోసుకొస్తున్నాడు వాటర్ బాటిల్తో. అది ఇవాళ సేవకుల దుస్థితి. ఒకప్పుడు ఉన్న సేవకులు సంఘానికి పరిచర్య చేసేవారు, ఇప్పుడు సంఘాలు సేవకులకు పరిచర్య చేస్తున్నట్లుగా చూస్తున్నాము. రివర్స్ అయిపోయింది సిస్టమ్. ప్రజలకు నాయకులు పరిచారకులుగా ఉండేవారు ఒకప్పుడు, ఇప్పుడు ప్రజలు నాయకులకు పరిచారకులుగా జేజేలు కొడుతూ బానిసలుగా తిరుగుతున్నారు. ఎందుకో ఒక దురభిప్రాయాలు ప్రజలలో పాతుకుపోతున్నాయి దినదినానికి. ఇది మనం అర్థం చేసుకోవాలి. మీకొక బైబిల్ గ్రంథంలో లూకా సువార్త 10వ అధ్యాయం 36 వచనం నుంచి ఉన్న ఒక స్టోరీ మీకు చెప్తాను. అది మంచి సమరయుని వృత్తాంతం. మంచి సమరయుడు దేనికి యజమాని? అతని దగ్గర డబ్బు ఉంది, అతని దగ్గర వాహనం గాడిదుంది, అతని యొద్ద నూనె ఉంది, అతని యొద్ద ద్రాక్షారసం ఉంది. వీటన్నిటికీ అతడే యజమాని. కానీ దొంగల చేతికి చిక్కి గాయపరచబడి కొట్టబడి పడిపోయి ఉన్న వ్యక్తికి ఈ సమరయుడు పరిచారకుడుగా మారాడు. హీ ఈజ్ ద మినిస్టర్. పరిచారకుడిగా మారాడు. ఎలా? తాను ద్రాక్షారసంతో అతని పుండ్లు కడిగాడు, నూనె ఇచ్చాడు, వాహనం ఇచ్చాడు, పూటకోళ్ళవాని ఇంట డబ్బులు 2 దేనారాలు ఇచ్చాడు, అతన్ని పరామర్శించాడు, అతనికి పరిచర్య చేశాడు, అతని అవసరాలన్నీ కూడా అతడు మీట్ అయ్యాడు. కనుక తన అధికారం తనకు కలిగి ఉన్నది అవసరంలో ఉన్న వ్యక్తి కొరకు ఇచ్చాడు. దట్ ఈస్ కాల్డ్ మినిస్ట్రీ. ఇవాళ సేవకులు వాక్యం చెప్పటం పరిచర్య అనే పదం పెట్టుకుంటున్నారు. వాక్యం పరిచర్య, వాక్యోపదేశం పరిచర్యగా భావిస్తున్నారు వాళ్ళ. యేసుక్రీస్తు ప్రభు తన శిష్యులకు నేర్పించిన పరిచర్య ఏమిటి? మేడగదిలో ఆయన అందరి పాదాలు కడిగారు, శిష్యులందరి పాదాలు కడిగారు. ఇలా పరిచర్య చేయండి అని చెప్పారు. శిష్యులకు ప్రభువు పాదములు తానే స్వయంగా కడిగి చూపించి, ప్రభువునైన నేను ఇలా చేస్తున్నాను, మీరు కూడా ఇలాగే చేయాలి. అంటే నీ సహోదరుని పాదాలు కడగటం నీటితో నీ తగ్గింపు దీనత్వమును కనపరుచుట, అతనికి పరిచర్య చేయుటకు సిద్ధ మనసు కలిగిన దానిని నీవు కనపరచటం, అది మైండ్ సెట్ అయి ఉండాలి. అలా ఉండాలి. పరిచర్య చేయాలనే మనస్సు ఉండాలి. నేను చాలామంది దైవ సేవకుల యొక్క చరిత్రల్లో చూశాను. వారు సంఘాలు కట్టినప్పుడు సంఘానికి పరిచారకులుగా మారారు.
ప్రభువారు అంటారు, తీర్పు దినాన జరిగేటువంటి ప్రక్రియను జ్ఞాపకం చేస్తూ, నేను రోగినై ఉంటిని, పరామర్శింపవచ్చితిని, నేను చెరసాలలో ఉన్నాను. చెరసాలలో ఉన్నవాడిని, హాస్పిటల్లో ఉన్నవాడిని ఆదరించేది పరిచర్య. హాస్పిటల్లో రోగులుగా ఉన్నవారికి పరిచారం చేయమన్నాడు. అలాగే వృద్ధులకు పరిచారం చేయమన్నాడు. వృద్ధులకు పరిచారం చేయమన్నాడు. అపోస్తల కార్యముల గ్రంథంలో దోర్కా అనే తబిత కాయిలా పడి చనిపోయినప్పుడు పేతురుని పిలిచారండి. పేతురుకి వృద్ధుల కొరకు ఆమె కుట్టినటువంటి స్వెటర్స్ చూపించి ఏడ్చారు. పరిచర్య. కనుక పరిచర్య ఎవరు చేస్తారో వారే దేవుని బిడ్డలు, వారే మినిస్టర్స్, వారే రూలర్స్, వారే లీడర్స్. అది మర్చిపోతున్నారు వాళ్ళు. ఒక పదవి రాగానే ఒక పెద్ద వాహనం కొనుక్కొని ముందు వెనకాల వాహనాలు పెట్టుకొని మేము పాలకులు అనుకుంటున్నాను. మీరు పాలకులు కాదు, మీరు సేవకులు. సేవ కొరకే ఎన్నిక చేయబడ్డారు. మనుషుల చేత ఎంపిక చేయబడినటువంటి ప్రభుత్వాలలోని నాయకులైనా, దేవుని చేత ఎంపిక చేయబడినటువంటి దేవుని సేవలో ఉన్నటువంటి సేవకులైనా, సంఘంలోని విశ్వాసులైనా వారు లోకములో చేయాల్సింది ఒక్కటే, అదేమిటంటే పరిచర్య. మినిస్టర్ ద పీపుల్, మినిస్టర్ ద పీపుల్. సోదరుడా, సోదరి, ప్రతి ఉద్యోగ కల్పన పరిచర్య కొరకే. బ్యాంక్స్కి మీరు వెళ్ళండి, వి సర్వ్, మేము మీ కొరకు పరిచర్య చేయటకున్నామని రాస్తారు. హాస్పిటల్స్కి వెళ్ళండి, మీకు పరిచర్య చేయటకున్నామని రాస్తారు బోర్డ్స్ మీద. కార్యాలయాలకు వెళ్ళండి, పరిచర్య కోరుకున్నామని రాస్తారు. మహాత్మా గాంధీ గారు స్టేట్మెంట్స్ పెడతారు కదా ప్రతి ఆఫీసులో. ఏమని ఉంటుంది అందులో? మీ కొరకు మేమున్నాము, మీ కొరకు పని చేయటాకున్నామని చెప్తారు కదా. కాబట్టి బైబిల్ మెథడ్ ఏంటంటే మినిస్ట్రీ, పరిచర్య ప్రధానమైనది. సర్వ్ ద పీపుల్, డోంట్ రూల్ ద పీపుల్, రూల్ ద సిస్టమ్స్ అండ్ సర్వ్ ద పీపుల్. వ్యవస్థలను పాలించాలి, ప్రజలకు సేవ జరిగేటట్లుగా సవరించుట కొరకైన పాలన జరగాలి. వ్యవస్థల పాలన జరగాలి. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, పబ్లిక్ హెల్త్, శానిటేషన్, బోత్ ఆర్ గ్రేట్ మినిస్ట్రీస్. గొప్ప పరిచర్యలు అవి. హౌసింగ్ బోర్డ్ గ్రేట్ మినిస్ట్రీ. గవర్నమెంట్లు ఇవన్నీ ఉన్నాయి. పోలీస్, మినిస్టరింగ్ పీపుల్ అండ్ దేర్ సెక్యూరిటీ ఈజ్ ఇంపార్టెంట్. ఇలా మీరు ఏ శాఖ చూసినా కూడా ప్రజల కొరకు పరిచర్యలు చేయటానికి ఏర్పరచబడ్డాయి. ప్రజలను పరిపాలించడానికి కాదు, ప్రజలను బెదిరించడానికి కాదు, ప్రజలను అసౌకర్యానికి గురి చేయటానికి కాదు. ఈ రాత్రి కాలం నేను వాక్యాన్ని ముగిస్తూ మనవి చేస్తున్నాను. నువ్వు నిజమైన క్రైస్తవుడు అయితే ఈ లోకంలో దేవుని ప్రేమ చూపించటానికి పరిచర్య ఒక్కటే మార్గం. సువార్త ద్వారా ప్రజలను సంఘములోనికి చేర్చిన అపోస్తలులు సైతం ఆ సంఘాన్ని స్థిరపరచడానికి వారికి పరిచర్య చేశారు. ఆది అపోస్తలుల కాలంలో సంఘంలో ఉన్న వారందరూ కూడా కొందరిని ఏర్పరచుకొని పరిచారకులుగా వారి చేత మిగిలిన వారికి పరిచారం చేయించారు. ఎవరి స్థాయిలో వారు మరొకరికి పరిచయం చేశారు. అందుకే ఫస్ట్ సెంచరీ క్రిస్టియానిటీ చాలా స్ట్రాంగ్గా ఉంది, చాలా వేగంగా వ్యాపించింది. ఇవాళ 2% ఇండియాలో ఉండిపోవటానికి కారణం ఏంటంటే వీఆర్ కాన్సన్ట్రేటింగ్ ఆన్ ప్రీచింగ్ రేదర్ దాన్ మినిస్టరింగ్ ద పీపుల్. సేవకులందరూ కూడా ఇప్పుడు ప్రజలకు బోధించటం మీద పడ్డారు తప్ప పరిచర్య చేయటం మీద వారు దృష్టి పెట్టడం లేదు. అందుకనే క్యాథలిక్ చర్చ్లో
ఎడ్యుకేషన్ అండ్ హెల్త్ మీద మిషనరీస్ కాలములో కూడా, ప్రొటెస్టెంట్స్లో కూడా చక్కటి పరిచర్యలు చేశారు వాళ్ళు. అందుకనే ఆ సంఘాలు అలా స్థిరపడ్డాయి, విస్తరించాయి. ప్రపంచానికి క్రైస్తవ్యాన్ని చూస్తే గుర్తొచ్చేది, ప్రధానంగా భారతదేశానికి క్రైస్తవ్యాన్ని చూస్తే గుర్తొచ్చేది ఏంటో తెలుసా? క్రైస్ట్ లవ్ అండ్ హిజ్ మినిస్ట్రీ. ఆయన పరిచర్య, ఆయన ప్రేమయే. అవే క్రీస్తును గుర్చిన సాక్ష్యంగా గుర్తించబడతాయి. ఈ సమయంలో వాక్యం వింటున్న ప్రతి ఒక్కరు కూడా మీ మనస్సులను మనుషులకు పరిచర్య చేయుటకు సిద్ధపరుచుకొనమని మనవి చేస్తున్నాను. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మీ అందరికి దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడా, వందనాలు. వాక్యం విన్న బిడ్డలను దీవించుము, ఆశీర్వదించుము. పరిచర్య చేయుట మాకు నేర్పండి. పరిచారకులుగా మమ్మలను ఆశీర్వదించండి. మేమెంత గొప్పవారముగా మారినా అంత దీనత్వం కలిగి పరిచర్య చేయుటకు నేర్పండి. యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం సదాకాలం మాకు తోడైండును గాక. ఆమేన్. వెతలు తీరును, కృపలు దొరుకును, సాటి లేనిది యేసుని నామం. వెతలు తీరును, కృపలు